క్రీస్తేసునందు అతిమిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనయ్యా, ఈ మాటలు ధ్యానించుకోవడానికి గొప్ప విలువైన సమయమును మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, చెప్పబోతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వింటున్న వారు కూడా చక్కగా వినడానికి వినగలిగే చెవులను వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వల్లారా, మరి ఈ సమయంలో ఒక చక్కటి పాఠాన్ని మనం బైబిల్లో నుంచి ఆలోచిద్దాం. మరి ఈరోజు మనము ఆలోచిస్తున్న అంశము లేదా పాఠము బైబిల్ పుట్టుక రహస్యము. ఏమండి, బైబిల్ పుట్టుక రహస్యము. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో సెకండ్ ఇయర్కి గాను మరి న్యూ సిలబస్లో ఈ పాఠం పొందుపరచడం జరిగింది కనుక ఈ పాఠాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియులారా, ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పరిశీలనగా ప్రతిదీ తెలుసుకుంటున్నారు. మానవుల పుట్టుక గురించి తెలుసుకుంటున్నారు, జంతువుల పుట్టుక గురించి తెలుసుకుంటున్నారు, పక్షుల యొక్క పుట్టుక గురించి తెలుసుకుంటున్నారు, పురుగుల పుట్టుక గురించి తెలుసుకుంటున్నారు. ఇలా ఎన్నో రకాలుగా మరి ఎన్నెన్నిటినో ఇవి ఎలా పుట్టాయో తెలుసుకొని మరి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇక ప్రతిదాన్ని ఇలా ఆలోచిస్తున్నారు, కానీ అసలు బైబిల్ ఎలా పుట్టింది అన్న విషయంలో ఎందుకు ఆలోచన కలిగలేరు? ఎందుకంటే బైబిల్ నిజంగానండి మానవులకు ఇవ్వబడ్డ ఒక ప్రామాణికమైన గ్రంథం అని చెప్పవచ్చు. క్రైస్తవులకు మాత్రమే అనుకుంటే పొరపాటు. ఇది యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ సంబంధించిన గ్రంథం బైబిల్. కానీ ఈరోజు దీనిని ఒక మత గ్రంథంగా ముద్ర వేశారు. కానీ ప్రియులారా, ఇది ఎలాంటి మహత్తరమైన గ్రంథమో మనకు చదువుతుంటుంటే విశ్వం గురించిన విషయాలు, ఏమండి, విశ్వంలో ఉన్న ఎన్నెన్నో విషయాలు ప్రకృతికి సంబంధించి, ప్రకృతిలో ఉన్న జంతువులకు సంబంధించి, పక్షులకు సంబంధించి, వృక్షాలకు సంబంధించి ఎన్నో శాస్త్రాలు ఈ బైబిల్లో ఉండటం మనం చూస్తుంటాం. నిజంగా ఎంతో అద్భుతమైన గ్రంథం అని మరి చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ఈ బైబిల్ యొక్క పుట్టుక రహస్యం అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు ఎన్నో పుట్టుకలో ఆలోచిస్తున్నాడు మనిషి, కానీ బైబిల్ పుట్టుకలో కూడా ఒక రహస్యం ఉంది. బైబిల్ రావడానికి వెనక ఒక రహస్యం ఉంది. దానిని మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకున్న తర్వాత ఆ గ్రంథం పట్ల నీకు పట్టుదల, ఆ గ్రంథం పట్ల నీకు ఆసక్తి, భయం నీకు కలగాలి. ఎందుకంటే ఏదైనా కానీ ఊరకనే రాదు కదా. మరి బైబిల్ వెనకాల, దాని వెనకాల పుట్టుక, దాని యొక్క పుట్టుక రహస్యం ఎలా ఉందో మనం చూద్దాం. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ ఈరోజు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న గ్రంథము అని చెప్పవచ్చు. ఎందుకండి ఈ గ్రంథం ఇంతగా అమ్ముడైపోతుంది? ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించింది తొలి పుస్తకం అనే బైబిల్ని మరి మొట్టమొదటిగా దాన్ని ఎందుకు ముద్రించారు? ఇవి ఎందుకు చెబుతున్నానంటే, ప్రపంచంలో గ్రంథస్థంగా ఇదిగో బైబిల్ ఉంటే ఆ బైబిల్ ఈరోజు ప్రపంచ దేశమంతటా ఉంది. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ విషయాలు ఎన్నో ఆధారాలతో కూడుకున్నవి. అందులో వ్రాయబడిన పట్టణాలు, మరి దేశాలు, వ్రాయబడినవన్నీ చారిత్రాత్మిక ఆధారాలు కలిగినవి బైబిల్లో ఉన్నాయి. కనుక ఈ బైబిల్ గ్రంథం యొక్క మరి విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకునేవారుగా ఉండాలి. ఈ బైబిల్లో ఈ బైబిల్ను 2 భాగాలుగా విభజించారు, మీకు తెలుసు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటే క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. మరి ఇలా ఈ 2 భాగాలుగా ఎందుకు చేశారు అంటే, మొదటి 39 పుస్తకాలు అంటే పాత నిబంధన, ఇది ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రంగా దేవుడు ఇచ్చాడు. మరి క్రొత్త నిబంధన 27 పుస్తకాలతో కూడినది. ఇది యేసుక్రీస్తుల ద్వారా మనకు లభించింది. ఇకపోతే దీని యొక్క పుట్టు పూర్వతాల గురించి మనం ఆలోచించాలి. అసలు ఈ గ్రంథం రావడానికి గల కారణం ఏంటి? ఉదాహరణకు మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అసలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఏమండి, ఒకసారి ఒక మాటను మనం బైబిల్లో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం.
అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులను పితృహంతకులకును మాతృహంతకులను నరహంతకులకును వ్యభిచారకులను పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులను హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవరైనా ఉండినెడల అట్టివానికి నియమింపబడెను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించినెడల ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. అంటే ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందని చెబుతున్నాడంటే అది ధర్మ విరోధులకు, అవిధేయులకు, నరహంతకులకు, అబద్ధికులకు. ఏమండి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? మొట్టమొదటిగా మోషే ద్వారా. ఎంతోమంది ఏమండి మరి విరోధులు, నిజంగా ధర్మ విరోధులు అంటాడు, అబద్ధికులు అంటారు, ఎంతోమంది ఆనాడు ఉన్నారు. అలాంటి వాళ్ళకి మరి దేవుని ప్రణాళిక, ఇదిగో మీరు ఇలా ఉండాలని మరి దేవుడు చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి ధర్మశాస్త్రం ఎందుకు మరి మనకెందుకు ఇచ్చాడంటే వాళ్ళకి కదా. మనకు ఈ సమయంలో అంటే క్రొత్త నిబంధన కాలంలో కూడా మన ధర్మశాస్త్రంతో మనకేంటి పని అనుకుంటే వాటిని చదువుకున్న మనము, వాటిని తెలుసుకుంటున్న మనము బుద్ధిని తెచ్చుకోవాలని. అదే అంటాడు రోమీలకు రాసిన పత్రికలో. మనం ఒక మాట చూస్తే రోమీలకు రాసిన పత్రిక ఏమంటే 15వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటే, ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడినవన్నీ ఎందుకు వ్రాయబడ్డాయి అంటే మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడ్డాయి. ఇవన్నీ మనం తెలుసుకోవడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో మరి వ్రాసి ఇచ్చాడు. నిజంగానండి ఈ గ్రంథం యొక్క మనం పుట్టుక గురించి ఒకసారి ఆలోచిస్తే, ఈ బైబిల్ యొక్క పుట్టుక రహస్యం కనుక మనం ఆలోచిస్తే, ఈ గ్రంథం మొట్టమొదటిగా ఎక్కడుందో తెలుసా? నిజంగానండి ఈ గ్రంథం ఎక్కడుందో మొట్టమొదటిగా ఎవరి దగ్గర నుంచి వచ్చిందో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు దాన్ని దాచాలనుకోలేదు, దాన్ని మన దగ్గర చెప్పుకుంటున్నాడు దాన్ని. ఆ గ్రంథం ఎలా ఉందో, ఆ గ్రంథం యొక్క ముద్రలు ఎవరు విప్పారో నిజంగానండి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి బైబిల్ పుట్టుక గురించి మనం ఆలోచిస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనములో కనుక మనము చూస్తే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు అని కుడి చేతి నేను చూచి తిని. ఏమంటే సింహాసనమందు ఆసీనుడైన వాడు ఏమంటే పరలోకమందున్న మన కన్న తండ్రి. మరి అతని కుడి చేతిలో అంటే దక్షిణ చేతిలో ఏముందట? ఆయన కుడి చేతిలో 7 ముద్రలు కలిగినటువంటి ఒక గ్రంథము. 7 ముద్రలు కలిగినదంటే ఏమంటే 7 అనగా సంపూర్ణతకు సాంకేతికం. అంటే 7 అనగా సంపూర్ణమైన ఒక గ్రంథము దేవుని కుడి చేతిలో ఉంది. దానికి ముద్ర వేసేటట్టు చూడండి. ముద్ర అనగా సీల్. అంటే ఒక సీల్ అనేది వేయబడితే, ముద్ర అనేది వేయబడితే ఎవరు పడితే వాళ్ళు తీయడానికి వీల్లేదు. ఉదాహరణకు కోర్టు ద్వారా మరి ఒక ఇంటిని మేము మూసివేస్తున్నాం, ముద్ర వేస్తున్నామని మరి సీల్ వేశారనుకోండి, ఇంగ్లీష్ దాన్ని సీల్ అంటారు ముద్రని. మరి ఇలా ముద్ర వేశారనుకోండి, మరి ఆ ముద్రను ఎవరు పడితే వాళ్ళు తీయవచ్చా? ఎవరు కూడా తీయలేరు. మరి దానికి సంబంధించిన వాళ్ళు వస్తేనే ఏమంటే ఎవరైతే సీల్ వేశారో వాళ్ళే సీల్ తీయమని చెబితేనే తీస్తారు. ఎవరు పడితే వాళ్ళు తీయడానికి వీలేదు. అలాగే ఎలక్షన్లు జరిగిన తర్వాత మరి ఎలక్షన్కి సంబంధించి అవన్నీ ఓట్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని వాటికి సీల్ వేయడం జరుగుతుంది. ఎవరెవరు ఓటు వేశారో ఎవరికి తెలియకుండా ఉండకుండా చూసుకుంటారు, సీల్ వేస్తారు. ఎందుకంటే తెలియడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని. ఇలా సీల్ అనేది, ముద్ర అనేది ఉపయోగిస్తారు. ఇప్పుడు ముద్ర ఆ యొక్క సీల్ వేసిన గ్రంథము ఎవరి దగ్గర ఉంది అంటే దేవుని యొక్క కుడి చేతిలో ఉంది. అప్పుడు ఆయన చేతిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చూడండి.
రెండవ వచనం, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని చేతిలో ఆ పుస్తకం ఉంది, ఆ గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని చదవండి, ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా రండి అన్నప్పుడు భూమి మీద కానీ, అదే అంటున్నాడు, భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఎంత గొప్ప గ్రంథం చూడండి. ఆ గ్రంథం దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథము. అసలు భూమి మీద ఉన్న వాళ్ళకి కావట్లేదు, భూమి క్రింద ఉన్న వాళ్ళకి కావట్లేదు, ఎవ్వరికి ఆ గ్రంథం విప్పడానికి ఎవ్వరికి చేత కావట్లేదు, ఎవ్వరికి శక్తి చాలకపోయేను అంటున్నాడు. అప్పుడు యోహాను గారు ఏం చేస్తున్నారే అంటే, ఏమండి దర్శన రూపంగా ఆయనకు దర్శనం కలుగుతుంది. ఇది దర్శన రూపంలో ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు ఏం చేస్తున్నారంటే, ఆ గ్రంథం కనపడుతుంది. ఆ గ్రంథం విడిపించడానికి, ఆ గ్రంథం తీసుకొని ఆ గ్రంథంలో ఉన్నవి చెప్పడానికి, ఆ గ్రంథంని విప్పడానికి, ఆ సీల్ ఓపెన్ చేయడానికి ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. ఇలా రావడం చూసినటువంటి మరి యోహాను గారు ఏం చేస్తున్నారంటే ఏడవడం ప్రారంభించాడు. అయ్యో ఏంటి అలాంటి మహత్తరమైన గ్రంథము ఎవరు అసలు ఎవరు తీయట్లేదేంటి, అంత శక్తివంతమైన దాన్ని ఏడుస్తున్నట్టు చూడండి. ఈరోజు మనుషులుగా మనం ఏడుస్తాం, బ్రతకడానికి ఏడుస్తాం, అంతే కదండి. బ్రతకడానికి ఏడుస్తాము, ఏమైనా సమస్యలు వస్తే ఏడుస్తాము, ఏమైనా ఇబ్బందులు వస్తే ఏడుస్తాము, భూమి మీద మన సంపాదన కోసం మనం ఏడుస్తాము, కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తాము, ఎవరైనా దూరం అయితే ఏడుస్తాము, బాధలు వస్తే ఏడుస్తాము. కానీ ఏనాడైనా దేవుని మాటల కోసం మనం ఏడ్చామో మనం చెప్పండి. ఏనాడైనా గ్రంథంలో ఉన్న మాటలు ఏమి వ్రాయబడ్డాయో అవి మాకు కావాలని ఏడ్చిన వాళ్ళు ఉన్నారంటారా మీరు చెప్పండి. కానీ యోహాను గారు ఏడుస్తున్నారు, మీరు అక్కడ గమనించాలి. ఏడుస్తున్నాడు ఆయన. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఏం జరిగిందో అలాగే చదువుదాం ఒకసారి. ఆయన ఏడుస్తున్నాడు. అప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందనని నాతో చెప్పెను. అయ్యా ఏడవద్దు, నువ్వెందుకు ఏడుస్తావు? ఇదిగో ఆ గ్రంథము విప్పడానికి ఇది భూమి మీద ఎవరు రాలేదు, భూమి క్రింద ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు రాలేదు, వారికి శక్తి చాలదని నువ్వు ఏడుస్తున్నావా? ఏడవద్దు, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము జయము పొందాడు. ఆయన ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెనని చెప్పెను. జయము పొందెనని చెబుతున్నాడు చూడండి. అలాగే కంటిన్యూస్గా మనం చదివితే 7వ వచనం, ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకునిగాను చేసితివి, వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. మొత్తానికి యేసుక్రీస్తుల వారండి ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడుగా కనబడ్డాడు. ఎందుకు ఆ యోగ్యతను ఎలా సంపాదించుకున్నాడు? ఎందుకు ఆయనకు ఆ పవర్ వచ్చింది అంటే ఆయన జయము పొందెను. నిజంగా ఆ గ్రంథం విప్పడానికి యేసుక్రీస్తుల వారు పడ్డ పాటులు మీరు ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద ఆయన బ్రతుకు ఎలా ఉంది. ఈరోజు మనము బైబిల్ మన చేతిలోకి వచ్చిందంటే అయ్యో బాబోయ్ మనం దాని మీద ఏదోలే బైబిల్ ఉందనుకుంటున్నాము. ఫ్రీగా ఒక 200 రూపాయలుగా వస్తుంది, లేక ఫ్రీగా కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. చాలా సింపుల్గా కొనేసుకోవచ్చు, ఎక్కడ పడితే అలా పెట్టుకోవచ్చు అనుకుంటున్నాం. కానీ ఆ గ్రంథం రావడానికి గన వెనుక పుట్టు పూర్వతాలు మనం ఒకసారి ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారు తప్ప దాన్ని విప్పడానికి ఎవ్వరు కూడా యోగ్యులు ఉండలేకపోయారండి. అప్పుడు ఆయన విప్పడానికి వచ్చినటువంటి ఆయన విప్పడం ప్రారంభించాడు. ఆ విప్పిన గ్రంథమే ఇదిగో బైబిల్ అండి.
ఈ గ్రంథం మన చేతిలోకి రాకముందు ఎక్కడుంది అనుకుంటున్నారు? దేవుని చేతిలో ఉంది. ఇది విప్పడానికి ఎవ్వరికీ చేత కాలేదు. ఎందుకంటే ఇందులో వ్రాయబడినట్లు బ్రతకాలి. మరి అందుకని యేసుక్రీస్తుల వారండి ఆ గ్రంథాన్ని విప్పాడంటే నిజంగా దేవుని ఆ గ్రంథంలో ఏముందండి విప్పడానికి? ఎవరండి మరి ఎవరు కూడా రావట్లేదంటే దేవుని మనసు ఉంది అందులో, దేవుని ప్రేమ ఉంది అందులో, మానవుల పట్ల ఏమండి ఆయన ఏ కోరికలు కలిగి ఉన్నాడో, మనుష్యులందరూ ఎలా బ్రతకాలని వ్రాసుకున్నాడు ఆ గ్రంథాన్ని. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పాలంటే ఎవరు విప్పడానికి రావట్లేదు, యేసుక్రీస్తుల వారు విప్పడానికి వచ్చారు. విప్పాడు. దేవుని మనసులో ఉన్నవన్నీ అన్ని విషయాలు చెబుతున్నాడండి, చెప్పడం ప్రారంభించాడు. అందుకనే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము, ఏమండి మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము ఒకసారి చూద్దామండి, 34వ వచనము. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనము. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను. ఇదిగో ఎన్నో మరుగు చేయబడ్డాయి సంగతులు, దేవుని మనసులో ఉన్న సంగతులు మరుగు చేయబడ్డాయి. అలా మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియజెప్పుతాను. ఎన్నో దాచాడు దేవుడు మనసులో ఉన్నవన్నీ ఒక గ్రంథస్థం చేసి ఆ గ్రంథములో ఉన్నవన్నీ రాసుకొని తన కుడి చేతిలో మరి రాసుకున్న మాటలను మరి యేసుక్రీస్తుల వారు ఆ గ్రంథాన్ని విప్పి యోగ్యుడుగా ఏమండి ఆ మాటలు చెప్పడానికి జయము పొందినవాడుగా ఈ గ్రంథాన్ని మన దగ్గరకు తీసుకొని వచ్చాడు. అందుకని ఆయన తీసుకుని వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం ఆలోచిద్దామండి. ఆయన మాట్లాడిన కొన్ని మాటలను యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము, ఏమండి యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 20 వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము 20 వచనం. ఏమండి చూడండి ఒకసారి అక్కడ ఏమని యేసుక్రీస్తుల వారి దగ్గరికి ఎలాంటి వాళ్ళు వచ్చారో చూడండి. అక్కడ ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. ఏమంటే గ్రీసు దేశస్థులు అంటే వీళ్ళు ఎవరని అంటే వీళ్ళు జ్ఞానము సంపాదించుకున్న వాళ్ళుగా, జ్ఞానవేత్తలుగా వీళ్ళు ఉన్నారు. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఎక్కువగా ఎవరున్నారంటే గ్రీసు దేశస్థుల్లోనే మనకు శాస్త్రవేత్తలు మనకు కనపడతారు. ఏమండి మరి ఇలాంటి శాస్త్రము తెలుసుకున్న వాళ్ళు ఎవరి మాటలు వినడానికి వచ్చారా అంటే యేసుక్రీస్తుల వారి మాటలు వినడానికి వచ్చారు. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తుల వారి మాటలు వినడానికి? ఎందుకంటే ఆయన మాటలాడినట్లు ఎవరు కూడా మాట్లాడట్లేదు. కొత్తగా ఉంటున్నాయి ఆయన మాటలు. ధర్మశాస్త్రములకి నిజంగా ధర్మశాస్త్రం ఉంది కదా అప్పటికి, మరి అందులో వ్రాయబడినట్టుగా కూడా లేదు, మళ్ళీ కొత్తగా ఉన్నాయి మాటలు. దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథము నిజంగా యేసుక్రీస్తుల వారు తీసుకుని వచ్చి చెప్పడం ప్రారంభించాడండి. ఆ యొక్క గ్రంథంలో ఉన్న ఆ మాటలు వివరించి చెప్పడం ప్రారంభించాడు కనుక దీనిని తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆయన నిజంగా గొప్పగా మాట్లాడుతున్నాడని ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆనాడు యేసుక్రీస్తుల వారి మాటలు వినడానికి వచ్చారు. మరి యేసుక్రీస్తుల వారు ఆ మాటలు చెప్పడానికి గల కారణం ఏ మాటలండి చెప్పాడండి అంటే దేవుడు వ్రాసుకున్న మాటలు. అందుకని అంటాడు ఆయన యోహాను రాసిన సువార్త అదే 12వ అధ్యాయములో 40వ వచనం మనం చూస్తే, ఏమండి 49 అండి, 49వ వచనం. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అదే యోహాను రాసిన సువార్తలో 12వ అధ్యాయము 49వ వచనం. ఏలయనగా నా అంతట నేను మాటలాడలేదు. యేసుక్రీస్తుల వారు చెబుతూ నా అంతట నేను మాటలాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాటలాడవలనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఇదిగో దేవుడు తన కుడి చేతిలో పట్టుకున్న ఒక గ్రంథంలోని మాటలు నేను చెబుతున్నాను. తండ్రి నాకు ఏమని చెప్పాడో, ఏ మాటలు నన్ను మాట్లాడమన్నాడో అవే మాటలు నేను మాట్లాడుతున్నాను. ఏమండి అవే మాటలు నేను మాట్లాడుతున్నాను. 50వ వచనంలో మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. తండ్రి నాతో చెప్పిన సంగతులను నేను మీతో చెప్పుచున్నాను.
ఆ సంగతుల్లో ఏముందో తెలుసా? నిత్య జీవం ఉంది అని బయట పెడుతున్నాడు చూడండి. అందుకని యేసుక్రీస్తుల వారు మహానుభావులు ఏమండి, ఆ శోధకుడు వచ్చి శోధించినప్పుడు, ఇదిగో నువ్వు రొట్టె తిను అన్నప్పుడు, మనిషి రొట్టె వలన మాత్రం బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని చెప్పాడు. ఎందుకంటే ఆ మాట చెప్పాడంటే, ఏమండి, ఆ గ్రంథంలో, ఇదిగో మనం చదువుకుంటున్న ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు తీసుకొని వచ్చినప్పుడు, ఆ గ్రంథంలో మొట్టమొదటిగా ఏముందని ఆయనకు అర్థమైంది తెలుసా? ఇందులో నిత్య జీవం ఉంది. అందుకనే ఆనాడు భక్తులు కూడా ఏమనుకుంటున్నారంటే, ఏమండి, వాటిని పరిశోధించుచూ వచ్చారు. ఎందుకు పరిశోధించారంటే, లేఖనముల యందు నిత్య జీవము కలదని. లేఖనములందు ఏముందండి? నిత్య జీవముంది. కనుక ఆ నిత్య జీవము కలిగిన మాటలు ఏమండి ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ మాటలు. అవి దేవుని చేతిలో ఉన్నాయి. వీటిని ఎవరు తీసుకొని వెళతారు? ఎవరు వస్తారు? భూమి మీద నుండి వస్తారా? భూమి క్రింద నుండి వస్తారా? పెద్దల నుండి వస్తారా? అధికారుల నుండి వస్తారా? ఎవరిలో నుండి వస్తారు? ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి ప్రపంచ ప్రజలకు చెప్పడానికంటే ఎవరు కూడా రాలేకపోయారండి ఆనాడు. అప్పుడు ఈ దర్శన రూపంలో ఏమండి యోహాను గారు ఏడవరం ప్రారంభించాడు. అలా ఏడుస్తున్నప్పుడు పెద్దలలో ఒకడు, ఇదిగో ఏడవకు, దావీదు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడుగా జయము పొంది ఉన్నాడు. అలా వచ్చాడండి యేసుక్రీస్తుల వారు. ఆ మాటలు చెప్పడం ప్రారంభించాడు. అందులో వ్రాయబడిన మాటలు చెప్పడం ప్రారంభించాడు. అందుకనే ఆయన ఏమి చేసినా తన ఇష్ట ప్రకారము చేయలేదు. ఏమంటే ఆయన ఏమి చేసినా కూడా తన ఇష్ట ప్రకారము చేయలేదు. అందుకనే మరొక మాటను కూడా మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము. ఏమండి యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము ఏమండి 28వ వచనాన్ని కూడా మనం చదువుకుంటే, అక్కడ 28లో కింద అంటాడు, తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నాననియు. తండ్రి నాకు నేర్పినట్లు నేర్చుకున్నాడు ఆయన. ఆ గ్రంథంలో ఉన్నవన్నీ ఏమంటే, ఆ గ్రంథంలో ఉన్నదంతా ఏంటంటే దేవుని మనసులో ఉన్నదంతా, దేవుని మనసులో ఉన్న కోరికలన్నీ, మానవుల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో అవన్నీ ఏమంటే యేసుక్రీస్తుల వారు నేర్చుకున్నాడు. నేర్చుకొనిక లోకంలోనికి వచ్చి చెప్పడం ప్రారంభించాడు. దేవుని మనసులో నిజంగా ఎలాంటివి ఉన్నాయో తెలుసా? నిజంగా మనమందరం భూమి మీదకి వచ్చిన మనమందరము ఆయన ప్రణాళిక కోసం, ఆయన యొక్క చిత్తము చొప్పున బ్రతకడానికే మనం భూమి మీదకి వచ్చాము. దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ ప్రణాళిక చొప్పునే మనం బ్రతకడానికి వచ్చాము. అందుకని అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10లో, మనము సత్క్రియలు చేయుటకై భూమి మీదకి వచ్చాము, మనం వాటి యందే నడుచుకోవాలని అని అంటాడు. కనుక ఈరోజు మరి దేవుని కార్యాలు అంటే సత్క్రియలు చొప్పున బ్రతకడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారంటారు? ఇదిగో బైబిల్ గ్రంథంలో అంటే మన జీవితాలను ఇలా ఉండాలని దేవుడు రాసుకున్నాడు కదా. ఈ నగ్న సత్యాలన్నీ మనకు తెలియకుండా ఉండకూడదని ప్రియులారా దేవుడు గ్రంథస్థం చేసి దాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. మరి అలా తెలియజేసిన, అలా విన్న మనం ఎంతవరకు దేవుని ఇష్ట ప్రకారంగా బ్రతకగలుగుతున్నామంటారు చెప్పండి? నిజంగా మానవ జీవితం మారిపోవాలని, చిన్నప్పటి నుంచే దేవుని గురించిన భయభక్తులు మనలోనికి రావాలని దేవుడు గ్రంథస్థం చేస్తూ ప్రారంభంలో ఇచ్చినటువంటి మాటలు ఒక్కసారి మనకు జ్ఞాపకం రావాలి. ప్రారంభ కాలంలోనే మోషే ద్వారా ఇస్తున్నటువంటి ఆజ్ఞల్లో ఏమంటే ఆయన దేవుడు చెబుతున్న మాటల్లోనే మనం, ఇదిగో నువ్వు నా మాటలు నువ్వు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, నువ్వు పూర్ణ వివేకంతోను విని నీ హృదయంలోని ఈ మాటలు నువ్వు పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకోవడమే కాదు, నువ్వు వాటిని అనుసరించి నడవాలి. నువ్వు అనుసరించి నడవడమే కాదు, వీటిని మీ పిల్లలకు నేర్పాలి. మీ పిల్లలు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, పడుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు వేటిని చూసినా, ఇదిగో మీరు ఏ పనిలో ఉన్నా నా మాటల గురించే మాట్లాడాలి అన్న దేవుని ప్రణాళిక ప్రియులారా. నిజంగా ప్రారంభంలోనే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లోనే మనకి ఈ మాటలన్నీ కనిపిస్తాయి. ఇదిగో పసితనములోనే మీరు పిల్లలకు వాక్యాన్ని నేర్పించాలి. ముందుగా మీరు నేర్చుకొని మీ పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క మనసండి.
దేవుడు ఎంత కష్టపడ్డాడో ఈ ప్రకృతిని చేయడానికి, ఎందుకు చేశాడో ఈ ప్రకృతిని, ఆ ప్రకృతిని చేసి నిన్ను మనిషిగా ఎందుకు తల్లి గర్భం ద్వారా నిన్ను ఎందుకు పుట్టిస్తున్నాడు, నీ పుట్టుక వెనకాల గల ఆ రహస్యం, ఆ యొక్క జన్మ పరమార్థం ఏంటో అని నువ్వు తెలుసుకోవాలి. ఇదిగో ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవాలని ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు వ్రాయించి ఇచ్చాడండి. అలా దేవుడు ఇదిగో మరుగుబడిన సంగతులను, లోకము పుట్టక ముందు కూడా మరుగు చేయబడిన సంగతులు నేను తెలియజెప్పుతున్నానని ప్రారంభించాడు మాటలు. అలా చెప్పిన మాటలను ప్రియులారా ఎలా చెబుతున్నాడంటే ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయని కూడా చెబుతాడు. చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతాను. మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయని అనగా నిత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఏమండి మీరు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అయితే నేను ఇంకా చెప్పవలసినవి చాలా ఉన్నాయి, గ్రంథములో ఇంకా వ్రాయబడవలసినవి చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఇదిగో నేను చెప్పవలసినవి చాలా ఉన్నాయి, కానీ మీరిప్పుడు వాటిని సహించలేరు. ఇంకొక ఆయన వస్తాడు నా వెనకాల, వేరొక ఆదరణకర్తను తండ్రి దగ్గర నుంచి ఆయన వస్తాడు. మరి ఆయన కూడా తనంతటా ఏమీ బోధింపడు. ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆయన నా వాటివిలోనివి తీసుకొని మెన్షన్ చేస్తారు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. 14వ వచనంలో చూస్తే 16:14లో ఆయన నా వాటివిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. యేసుక్రీస్తుల వారు గ్రంథాన్ని విప్పాడు కదా, ఆయన నేర్చుకున్న సంగతుల్లోనే యేసుక్రీస్తుల వారు నేర్చుకున్న సంగతులనే మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నేర్చుకుని, అంటే యేసుక్రీస్తుల వారు నేర్పించారా? ఆయనే కదండి అర్హుడు. కనుక ఆయనలోని సంగతులనే మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా భూమి మీదకి వచ్చి చెబుతాడు అని ఇక్కడ మనకు మరి చెబుతున్నాడు. అంటే ఆ గ్రంథం దేవుని కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథం అది ఏదో తెలుసా? అదే బైబిల్ అండి. ఈ గ్రంథాన్ని విప్పుటకు ఎవ్వరి చేత కాలేదు. 3 లోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని ఎవరు విప్పుతారు, ఆ దేవుని మనసులో ఉన్న కోరికలని ఎవరు చెబుతారని. చెప్పడమే కాదండి, చేసి చూపించాలి కదా. భూమి మీద యేసుక్రీస్తుల వారి జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి మీరు. అంత త్యాగం ఎందుకంటే ఆయన యోగ్యుడుగా జయము పొందాడంటే జయించాడు ఆయన. దేవుడు అనుకున్నట్టుగా ఆయన జీవించాడు. మనల్ని కూడా అలా జీవించమని మాటలతో మనకు గ్రంథస్థం చేశాడు. మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో విన్న మాటలే, యేసుక్రీస్తుల వారితో విన్న మాటలే మరి ఇప్పటికీ మనకు ఇంకా చెబుతున్నాడు బైబిల్ ద్వారా. అందుకనే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము చివరి మాటల్లో ఒకసారి మనం చదువుకుందాం. చూడండి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము, మార్కు రాసిన సువార్తలోనే 16వ అధ్యాయము 20వ వచనం మీరు చూస్తే, వారు బయలుదేరి వాక్యమంతట ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచున్నాడు. సూచక్రియలను స్థిరపరచలేదు, అద్భుతాలను స్థిరపరచలేదు. ఈరోజు దొంగలు బయలుదేరి మేము అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తామని ఇప్పటికీ చెబుతున్నారంటే గ్రంథం గురించి వివరణ, బైబిల్ పుట్టుక గురించి వాళ్ళకి తెలియదు. దేవుడు గ్రంథం రావాలనే సూచక్రియలు కూడా జరిగించాడు. యేసుక్రీస్తును నమ్మడానికి, ఆనాడు ప్రజలను ఈయన దేవుని కుమారుని ఒప్పింపడానికి ఎన్నో సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ ఎందుకు జరిగాయంటే గ్రంథస్థం చేయడానికే. ఆ గ్రంథము మానవుల దగ్గరికి రావడానికే ఈ ప్రణాళిక అంతా జరిగిందండి. కానీ ఈనాడు మరి వాక్యానికి ఎవరు విలువనిస్తున్నారు చెప్పండి? బైబిల్ గ్రంథం ఇంట్లో ఉన్న దానిని ఎంతమంది చదువుకొని దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారు మీరు చెప్పండి? దానికి కారణం బైబిల్ యొక్క పుట్టుక రహస్యం తెలియకే.
కానీ ఈ గ్రంథం రావడానికి ఎంత కష్టం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు దీన్ని ఎలా భద్రపరిచాడు, ముద్రలు వేసి భద్రపరిచాడండి. యేసుక్రీస్తుల వారు తెచ్చిన జ్ఞానం ఈరోజు క్రొత్త నిబంధన మనం చదువుకుంటున్నాం. నిజంగా ఆ జ్ఞానము ఈరోజు మనుషులకు అందనిదిగా ఉంది. నిజంగా దాన్ని పఠిస్తే, దాన్ని పాటిస్తే ఎంతో జ్ఞానవంతుడుగా నువ్వు అవుతావు, బుద్ధివంతుడుగా నువ్వు అవుతావు. కానీ ఈరోజు మనుషులు ఈరోజు బైబిల్ గ్రంథం పట్ల నిజంగా శ్రద్ధ కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ఈరోజు దాన్ని చదువుకుంటున్నారా అంటే ఎక్కడ చదువుకుంటున్నారో మీరు చెప్పండి. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందని కొంతమంది చెబుతారు. అవునా? ఏమండి, బైబిల్ పక్కన పెట్టుకుంటే మాకేవో కలలు రావు అని అనుకుంటారా? దుష్టశక్తి ఈ ప్రభావం మా మీద ఉండదు బైబిల్ పక్కన ఉండడం వల్ల ఇలాంటివి నేర్చుకున్నారా? అలాంటివి కాదు మనం నేర్చుకోవాల్సింది. బైబిల్లో దేవుని జ్ఞానం ఉందండి, దేవుని మనసు ఉందండి, దేవుని ప్రేమ ఉందండి. మానవుల పట్ల ఆయన ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడో అంతటినీ బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడండి. అంతే. ఈ గ్రంథస్థం చేసిన తర్వాత దీనిలో నుండి ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదని దేవుడు ఎందుకండి ఆ విషయంలో చెప్పాడు. ప్రకటన గ్రంథం ముగిస్తూ ఇందులో ఒకటి కలపడానికి వీల్లేదు, ఏమండి ఇందులో ఒకటి తీసివేయడానికి వీల్లేదని ఎందుకు చెప్పాడు తెలుసా? ఎంత విలువైనదండి ఈ గొప్ప గ్రంథం ఇది బైబిల్ అనగానే. ఇలాంటి గ్రంథం చదువుతుంటే ఎంత చదువులేని వాళ్ళైనా సరే జ్ఞానవంతులు అవుతారు. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక పశువులు కాసేవాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు, ఇందులో గొర్రెల కాపరులు ఏమంటే రాసిన వాళ్ళు ఉన్నారు, మరి జ్ఞానులు రాశారు గ్రంథాన్ని, ఎంతోమంది రాశారు. ఎంతోమంది ఎన్నో కాలాలుగా వేరువేరు కాలాల్లో వేరువేరు ఏమంటే సంవత్సరాలలో మరి ఈ గ్రంథాన్ని రాశారు. ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదు. కానీ బైబిల్ అంతా ఒక్కటిగా ఉందంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని చేతిలో ఉన్నటువంటి గ్రంథము దేవుని మనసు కాబట్టి. వ్రాసింది వీళ్ళైన మనుషులైనా, వ్రాయించింది పరిశుద్ధాత్మ ప్రేరణ చేతని మీరు గమనించాలి. ఏమండి, ఎంతోమంది ఈ ముద్రను విప్పలేకపోయారు. ఏడుస్తున్నాడు యోహాను గారు, ఎవరు విప్పుతారా అని. యేసుక్రీస్తుల విప్పి మన దగ్గరకు తీసుకొని వచ్చాడంటే ప్రియులారా, ఒక్కసారి దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఒక్కసారి తెలుసుకోండి మీరు. కానీ ఆ బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేక లోకంలో ఉన్నవాళ్ళు ఏదో భాషల్లో తర్జుమాలు చేస్తున్నారు. ఎన్నో నిజంగా ఎన్నో వేల భాషల్లో అని చెప్పాలా, వేల గ్రంథాలుగా ఈరోజు ముద్రింపబడుతున్నాయంటే ముద్రణ చేస్తున్నారు. కానీ మరి ఈ ముద్రించేటప్పుడు ఏమైనా తప్పులు జరుగుతున్నాయని ఆలోచన కలిగి ఉంటున్నారా? ముద్రించేటప్పుడు కూడా ఎన్నో అక్కడక్కడ మరి కొన్ని తప్పులు దొరలటం మనం చూస్తుంటాము. కారణం వీళ్ళు ముద్రించే పనిలో ఉన్నారు. కానీ అసలు దేవుడు దాన్ని ఎలా ఇచ్చాడు, మనం దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, నిజంగా బైబిల్ యొక్క గొప్పతనం తెలియలేదని చెప్పాలి. అందుకనే మనం కొన్ని బైబిల్లో అక్కడక్కడ వ్రాయబడిన కొన్ని తప్పు సందర్భాలను, అంటే ఉదాహరణకు యేసుక్రీస్తుల వారిని ఇతని వడ్లవాని కుమారుడు కాడా, ఇతని అక్క చెల్లెండ్రులు మనతో ఉన్నవారు కాదా అని మెన్షన్ చేస్తాడు అక్కడ కొన్ని బైబిల్లో. అంటే అక్క చెల్లెండ్రు ఎక్కడ ఉన్నారు ఆయనకి అంటే తర్జుమా చేసేటప్పుడు వీళ్ళు ఎలా చేయాలో కూడా ఆలోచించట్లేదు చూడండి. మామూలుగా ఒక సాధారణమైన ఒక మామూలు పుస్తకంగా దీన్ని ముద్రణ చేస్తున్నారు. కానీ ఇది మహత్తరమైన గ్రంథము, ఇది దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథమని ఎంతమందికి అర్థమైందంటారు మీరు చెప్పండి. అందుకనే ఎంతోమంది దీన్ని ముద్రించే విషయంలో కూడా మరి నిర్లక్ష్యంగా పనిచేశారని చెప్పాలి. అందుకనే ఈ విషయంలో కానీ ఇంకొక విషయంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 17వ మాటలో మనం చూస్తే, ఏమంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ మాటలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏం రాశారంటే, ఏమంటే 17వ మాట, అబ్రహాము శోధింపబడి, ఏమంటే అబ్రహాం శోధింపబడ్డా? అసలు శోధించేది ఎవరండి? అబ్రహాము శోధింపబడి అంటే నిజంగా శోధించేది ఎవరు? మన బైబిల్ గ్రంథంలో శోధించేది ఎవరని మనం చూస్తే యాకోబు గారు ఒక మాటను రాస్తున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 13వ వచనంలో మనం చూస్తే 13, దేవుడు కీడు విషయమై శోధింప
బడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక. దేవుడు ఏం చేయడటండి? శోధింపడు. శోధించేవాడు దేవుడు కాదు. మరి ఇక్కడ ఈ గ్రంథంలో ఇలా వ్రాయబడింది కదండి, దేవుడు పరిశీలించెను అని ఆ గ్రంథంలో మనకు వ్రాయబడుతుంది. అంటే ముద్రణ చేసేటప్పుడు వీళ్ళకి ఏమైందంటే మామూలు గ్రంథాలుగానే ముద్రణ చేస్తున్నారు, కానీ బైబిల్ గ్రంథం యొక్క పుట్టుక నిజంగా రహస్యం తెలియదనే చెప్పాలి. నిజంగా ఈ గ్రంథం వెనకాల ఎంతోమంది త్యాగాలండి, దేవుని యొక్క కష్టం, యేసుక్రీస్తుల వారు పడ్డ కష్టం మీకు తెలుసు. 33.5 సంవత్సరాలు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఎందుకండి వచ్చాడంటే ఆ గ్రంథాన్ని మన చేతిలో ఉంచడానికే. ఆ గ్రంథాన్ని మన చేతిలో ఉంచడానికే. ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెనను. ఇదిగో ఈ మాట ఉంది చూశారు, ఇది నమ్మదగినదియు పూర్ణాంగీకారం పూర్ణమైపోయింది యేసుక్రీస్తుల వారు వచ్చిన తర్వాత. 7 ముద్రలు అన్నాడు కదా, 7 అనగా సంపూర్ణమైపోయింది గ్రంథం. ఇంకా మన చేతుల్లోకి వచ్చేసింది. మళ్ళీ మనం ఏదో ఇంకా వేటి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? మేము ఇంకా దేనికోసం నేను చూడాలన్న అవసరం లేదు. దేవుడు గ్రంథస్థం చేశాడు ప్రతి విషయాన్ని సంపూర్ణముగా. పూర్ణమైనది ఈ గ్రంథం, సంపూర్ణమైపోయింది యేసుక్రీస్తుల వారు రావడంతో. ఇంకా ఏమైనా విషయాలు ఉన్నాయంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత వ్రాయిస్తాడన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో మొదటి శాకంలోనే, అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే బైబిల్ని గ్రంథస్థం చేసేసాడు. ఇప్పుడు మనం దేన్ని బట్టి నమ్మాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను బట్టే దేవునిని మనం నమ్ముకోవాలి. మనం విశ్వాసం కూడా ఆ గ్రంథంలో ఉన్నట్లే మనం ఉండాలి. కానీ ఈరోజు వాటిని చదువుకున్న వాళ్ళు ఒక మామూలు గ్రంథంగా చదువుకుంటున్నారు. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం అనేది మామూలు గ్రంథం కాదు. దాన్ని నువ్వు గొప్పగా ప్రకటించాలనే ఈ మాటలు. ఎందుకంటే దేవుని కుడి, ఆకాశమందు సింహాసనుడై ఉన్న దేవుని కుడి చేతిలో ఉన్న పుస్తకం అంటే మాటల. భూమి మీద ఉన్నవాళ్ళు, భూమి క్రింద ఉన్నవాళ్ళు, అక్కడ నిజంగా ఎవ్వరు కూడా విప్పడానికి యోగ్యులు లేరంటే అది ఎంత మహత్తరమైన గ్రంథం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఫ్రీగా కొన్ని డబ్బులకే మనకు దొరికిపోయేసరికి నీకు తేలిక అవుతుందేమో బైబిల్. సింపుల్గా చూస్తున్నావేమో బైబిల్ను. కాదయ్యా, అది దేవుని నోట నుండి వచ్చు మాటలవి, దేవుని మనసులో ఉన్న మాటలవన్నీ. నిజంగా ఈరోజు దేవుని శోధకుడు అని ఆయన రాశారండి. నిజంగా శోధకుడు ఎవరండి? అపవాది. వాడు కదండి నిజంగా శోధించడానికి యేసుక్రీస్తుల వారిని తీసుకొని వెళ్ళాడు. శోధకుడు వాడు. కానీ బైబిల్లో నిజంగా ఇన్ని నగ్న సత్యాలు వ్రాయబడ్డా ఈరోజు క్రైస్తవుడుగా నువ్వేం చేయాలో తెలుసా? ఈ బైబిల్ని ఆకాశమంత ఎత్తుకు నువ్వు చూపించాలి. ఎందుకంటే దేవుని వలన మన దగ్గరకు వచ్చిన గ్రంథం ఇది. ఏదో మనుష్యుల వలన, ఏదో జ్ఞానవంతులు, శాస్త్రవేత్తలు, పెద్ద పెద్ద జ్ఞానం తెలిసిన వాళ్ళు రాసిన గ్రంథం అనుకుంటే పొరపాటు. ఇది దేవుని దగ్గర నుంచి యేసుక్రీస్తుల వరకు యోగ్యుడిగా మన కొరకు తీసుకుని వచ్చిన గ్రంథమే ఇది. కనుక ప్రియులారా, ఈ బైబిల్ యొక్క పుట్టుక అనేది ఎలా ఉంది? దేవుని యొక్క చేతిలో ఉన్న గ్రంథాన్ని యేసుక్రీస్తుల వారు తీసుకొని వచ్చారు. తర్వాత కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తులోనే విషయాలని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వచ్చాడు. దీని వెనకాల ఇంతటి పుట్టుక రహస్యం ఉంది. ఈ మాటలు మీకు అర్థమని నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఒకప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ విలువైన గ్రంథం నాయన, దానిని విప్పుటకు ఎవరు కూడా యోగ్యులుగా ఉండలేనప్పుడు మరి ఆ దర్శన రూపంలో యోహాను గారు ఏడుస్తున్నారు, బాధపడిపోతున్నారు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు వస్తారా అని. అప్పుడు ఆ పెద్దలలో ఒకడు, దావీదు చిగురని యూదా గోత్రపు సింహము, మరి ఆ గ్రంథాన్ని విప్పడానికి జయము పొందాడు, ఆ గ్రంథము తీసుకొని వస్తాడు అని చెప్పినప్పుడు ఆయన నిజంగా ఆనందపడ్డాడు. తీసుకొని వచ్చాడు. ఆ గ్రంథస్థమే ఈరోజు మా చేతుల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల గల గ్రంథం. నిజంగా ఈ గ్రంథం మామూలు గ్రంథం కాదు నాయన. మీ మనసులో ఉన్న ప్రేమ, మీ మనసులో ఉన్న విషయాలన్నీ, మీ చిత్తానుసారమైన మనస్సు ఇందులో పెట్టారు నాయన. వాటిని చదువుకుంటున్న మేము, వాటిని పఠిస్తున్న మేము జ్ఞానవంతులుగా ఉండి మీ గ్రంథాన్ని ఆకాశమంతెత్తుగా మేము
చూపించడానికి గల జ్ఞానమును, ధైర్యమును, మరి సాహసమును మాకు దయచేయండి. ఇదిగో నాయన విన్న మాటలు వినటం మట్టుకు కాకుండా విని గ్రహించి మీ మాటల ప్రకారం మరి బ్రతకడానికి గల సహాయమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.